అప్పుడప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాటలు వింటా ఉంటే నవ్వుతా ఉంటుందండి. నిన్న మొన్నటి దాకా ప్రశ్న రావణ్ గారిని మాకు సంబంధం లేదని కాసేపు, మాకు సంబంధం అని కాసేపు, మేము అండగా నిలబడతామని కాసేపు, అసలు వైసీపీకి ఏ సంబంధం అని చెప్పని కాసేపు రకరకాల డ్రామాలు ఆడుకుంటూ వచ్చారు. ఇప్పుడు డైరెక్ట్గా అఫీషియల్గానే రావణ్ గారికి మద్దతు తెలుపుతూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంటర్ అయ్యాడండి. ఇప్పుడు రావణ్ గారి తరపున లాయర్ వచ్చేసి అంటే ఆయన తరపున వాదించడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చాడు. ఈయన ఏమని మాట్లాడతాడంటే రావణ్ గడట అమాయకుడట, అబాయకుడట, ఏదో తెలుసో తెలియక మాట్లాడితే కేసులు పెట్టేశాడట. చాలా చిత్రంగా మాట్లాడుతున్నాడు ఈయన. ఆ నీచుని పట్టుకుని అబాయకుడు, అమాయకుడు, సొత్తపోస, ఆడికి ఏమీ తెలియదు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు, ఇలాంటి పదాలు వాడడానికి కాస్తైనా సిగ్గుండాలి. నాకు తెలియగలుగుతాను. ఒక పక్కన రావణ్ తరపున మేము వాదిస్తాం, మేము నిలబడతామని మాట్లాడుతూనే రావణ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఎందుకు చెప్తున్నారండి మీరు? ఎందుకు చెప్తున్నారంటే ప్రజల్లోని తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వాడు చేసిన వ్యాఖ్యలు ఎవడో సమర్థించడు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడో కూడా రావణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటల్ని సమర్థించడు. అది ఆల్రెడీ వీళ్ళకి క్లియర్గా అర్థమైంది. గత కొన్ని రోజులు బట్టి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో జరిగే చర్చ కావచ్చు, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత కావచ్చు, వీళ్ళకి స్పష్టంగా అర్థమైంది. అర్థమైన తర్వాత దాన్ని కడుక్కోలేక, దులుపుకోలేక, వదులుకోలేక ఏదో రకంగా మభ్య పెట్టాలని చెప్పేసి ఇక్కడ 2 నాలుగుల మాటలమాట. అంటే డబుల్ స్టాండ్ అనమాట. ఒక పక్క మాకు సంబంధం లేదు అంటూనే మరొక పక్క మేము అతనికి సహాయం చేస్తామని చెప్పేసి అని పెద్ద పెద్ద డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాలు వద్దండి. అతని వెనకాల నుండి నడిపించిందంతా మీరే. ఆ ఏలూరులో జరిగిన సభ ఏదైతే ఉందో అది మీకు తెలియకుండా జరిగిందా? ఆ జడా శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో నిన్న మొన్నటి వరకు ఏమని అదే సభలో నిన్న మొన్నటి వరకు వద్దు, ఆ ఏలూరు సభలో ఏమని మాట్లాడాడు? నిన్న 2029లో ప్రభుత్వం మారితే నేను ఉప ముఖ్యమంత్రిని, నేను అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకున్నాను, కలిసే పనిచేస్తున్నానని చెప్పేసి అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి మీకు సంబంధం లేదంటే ఎట్టా? జనానికి తెలీదా? పైగా ఇక్కడికి వచ్చి సొతపోస, అమాయకుడు, అభాగ్యుడు ఎందుకండి ఈ పెద్ద పెద్ద డైలాగులు? ఒక్కసారి హామీల గురించి కానీ, లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు కానీ, ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్పుకొస్తున్నావో, ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి ప్రశ్నిస్తే అరెస్టులు చేశారని చెప్పి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు కదా. వాడి వీడియోలు మొత్తం అంతా ఎత్తుకో, ఎన్ని వీడియోలు చేశాడు అన్ని వీడియోలు. ఎప్పుడైనా సరే హామీల గురించి ఒక్క మాట, ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు హామీల గురించి ఒక్క వీడియో చేసి ఉంటే గనక ఇంక మీ ఎప్పుడు వాడి గురించి మాట్లాడాలి. నువ్వు చెప్పిందే రైట్ అనుకుంటాను. ఒకసారి వాడి వీడియోలు చూడు, ఎన్ని వీడియోలు చేస్తే అన్ని వీడియోలు అన్ని బూతులే. ఆనా కొడక, లోపల నా కొడక, డామ్ జూన్ డకార్, నేను లేచేస్తా, పుడిచేస్తా, లుచ్చ నా కొడకలారా అంటాడు, లోపల నా కొడకలారా అంటాడు, అందరినీ పచ్చి బూతులు తిడతా ఉంటే వాడిని తీసుకొచ్చి వాడు శుద్ధపోస, అమాయకుడు, అబాయకుడు, ఆడికి మేము అండగా ఉంటామని చెప్పేసి మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదు? లోపల నా కొడకల్లారా, ఆ నా కొడకల్లారా లకారాలతో సంబోధించి మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్ట. మేము కూడా అవే మాటలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతాం, మీరు తీసుకుంటారా? ఓళ్ళండి ఏదో పిల్లోడు మమ్మల్ని ఏదో ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారా? మీరు అనుకోరుగా. అనుకుంటారా? నేను కూడా మిమ్మల్ని తిట్టేస్తానండి. సేమ్ ఆ రావణ్ అనే వ్యక్తి ఏదైతే భాష మాట్లాడాడో అదే భాషలో, అదే పదాలు నేను మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడేస్తాను. ఇప్పుడు మీరు తీసుకుంటారా? అంటే మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడేసి ఇవాళ ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడతారా? ఇష్టానుసారంగా బూతులు తిట్టేస్తారా? మీ నోట్లో ఏం పెట్టుకున్నారని చెప్పేసి అని అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన పైన స్క్రిప్ట్లు చేస్తారా? ఇవన్నీ పక్కన పడితే హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని కించపరుస్తూ బూతులు తిడతారా? ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారా? దళిత క్రైస్తవుల సమర సంకారం అని చెప్పేసి ఒక సభ పెట్టుకొని ఆ సభలో మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొడతారా? ఫలానా వ్యక్తి పేరు ప్రస్తావిస్తూ ఆ వ్యక్తి వెనకతల ప్రభుత్వం ఉందని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొడతారా మీరంతా కూడా? పైగా ఇక్కడికి వచ్చి నువ్వు ఉపన్యాసాలు చెప్తావా? ఆడ అభాగ్యుడు, సొద్దపోస, సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాస్తానే. కానీ వాడి వెనకుండి నడిపించింది మీరు, వాడిని సపోర్ట్ చేసింది మీరు.
వాడికి ఆర్థికంగా సహాయం అందించింది మీరు. వాడు అంతలా రెచ్చిపోయి మాట్లాడడానికి కారణం మీరు కదా. ఇప్పుడు వాడికి చాలా ఈజీగా, చాలా సింపుల్గా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరు వెనకతలు ఉన్నారనే ధైర్యంతో వాడు ఇష్టానుసారంగా మాట్లాడలేదండి. అలాగే ఇక్కడికి వచ్చి మీరు ఉపన్యాసాలు చెప్తారు. సరే, ఇవన్నీ వద్దండి, ఈ మాటలు అన్నీ వద్దు. 2029 ప్రభుత్వం మారితే నా కొడకల్లారా మిమ్మల్ని తొక్కేస్తాం, తోసేస్తాం అని చెప్పేసి ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అన్నాడు కదా అదే స్పీచ్లో. ఈ దళిత క్రైస్తవులు సమర సంకారావు అని చెప్పేసి ఒక సభ పెట్టుకొని అందులో మాట్లాడుతూ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని ఉద్దేశించి 2029లో గుర్తు పెట్టుకోబే నా కొడక, లోపల నా కొడక, ఇంకో కొడక అని చెప్పేసి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతాయి అప్పుడు మీ సంగతి చూస్తామని చెప్పేసి ఎందుకు అన్నాడు. ఎవరు అండ చూసుకొని అంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి సంగతి తేల్చేస్తామని చెప్పేసి మాట్లాడలేదా? మరి దానికే సమాధానం చెప్తూ అంటే అతను వెనకాల మీరు ఉన్నట్టు కాదా అండి? మీ అండ లేకుండానే మాట్లాడతాడా? మీ అండ లేకుండానే అంత ధైర్యంగా మాట్లాడతాడండి? పైగా ఇక్కడికి వచ్చి మీరు ఉపన్యాసాలు చెప్పడం మేము విందాం, మీరేదో అమాయకుడు సొంతపోసం అని చెప్పేసి కవరింగ్ ఇవ్వడం ఇక్కడ అందరికీ తెలుసు. వాడి వెనకాతలు ఎవరున్నారో, ఎవరు ప్రోత్సహిస్తున్నారో, వెనకుండి నడిపించేది ఎవరో, మాట్లాడిపించేది ఎవరో అనేది అందరికీ ఒక క్లారిటీ ఉంది. మీరు ఇక్కడికి వచ్చి మనకి హిందువుల ఓట్లు పోతాయని చెప్పేసరికి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా సరే వాడి వెనకుండి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది ముమ్మాటికి 100% వైఎస్ఆర్సీపీ పార్టీనే. అందులో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 5 నిమిషాలు బట్టి మాట్లాడుతున్నాం అదే మాటలు. అమాయకుడు సొంతపోసే ఎందుకండి ఈ మాటలన్నీ కూడా? రోజుకు ఒక మాట, పూటకు ఒక డ్రామా ఎందుకు ఆడుతున్నారని అడుగుతున్నా. క్లియర్గా చెప్పండి. వెనకాతల నుండి నడిపించడం దేనికి, తిట్టించడం దేనికి? ఇవాళ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి మీరు ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు దేనికండి? ప్రభుత్వం హింసలు పెట్టేస్తుందండి, అనగదొక్కేస్తుందండి, ప్రశ్నించే గొంతుకండి. ఏంటో వాడు ప్రశ్నించింది, వాడు ప్రశ్నించిన ప్రశ్నలు ఏమన్నా ఉంటే ప్రజలకు చూపిస్తే బాగుంటుంది. ఇదిగోనండి, ఇప్పుడు లెక్కపత్రం ఉండాలిగా. ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించాడు, ఉండాలి కదండి. ప్రభుత్వ పాలసీల మీద విమర్శించాడా, లేదంటే 2024 కూటమి ప్రభుత్వం అంటే కూటమి ఇచ్చిన హామీల గురించి ఏమైనా విమర్శించాడా, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ఏమైనా విమర్శించాడా? చూపించాలి కదండి. ఎందుకండి ఈ ఉపన్యాసాలు? ఏదో ఒక వీడియోని ప్లే చేసి చూపించండి. ఇదిగోండి ప్రభుత్వాన్ని ఈ విధంగా విమర్శించాడు, ఇలా మాట్లాడినందుకు అతని పని కేసులు పెట్టారని చెప్పేసి చూపించండి. మేము చూపిస్తున్నాగా ఇప్పుడు. ఇదిగోండి హిందూ దేవుళ్ళను ఉద్దేశించి మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ విధంగా మాట్లాడాడు. అలాగే నక్సలిజాన్ని, అలాగే ఉగ్రవాదులకి కొంతమందికి సపోర్ట్ చేస్తూ ఒక రకంగా అటు సైడ్ ప్రేరేపించేలాగా మాట్లాడాడని చెప్పేసి వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా, సోషల్ మీడియాలో తిప్పుతున్నారు కదా, అవి మీరు కూడా చూస్తున్నారు కదా. పోనీ మీరు కూడా అలాగే చేయండి. పోనీ ఇదిగో ప్రభుత్వాన్ని ఈ అంశాలపైన ప్రశ్నించాడు, అవి దొరకవు మనకి. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అని మాట్లాడి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా వాడి ఛానల్లో ఒక్క వీడియో దొరకదు మీకు. ఒకసారి వాడి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, అన్ని బూతులే ఉంటాయి. అందరినీ తిట్టడమే, అందరినీ అంటే అందరినీ కాదు, ముఖ్యంగా హిందువులని, హిందూవాదుల్ని, హిందూ మతాన్ని. పర్టికులర్గా వాళ్ళ టార్గెట్ ఎవరంటే హిందువులను బూతులు తిట్టాలి. మేమే ఇక్కడ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ఆలోచన మాకు లేదు. మేము ఏ రోజు కూడా క్రైస్తవులను కానీ, క్రైస్తవులను ఉద్దేశించి కానీ, లేదంటే వాళ్ళ దేవుళ్ళని ఉద్దేశించి కానీ, వాళ్ళ మతాన్ని ఉద్దేశించి కానీ ఏ రోజు కూడా కించపరిచే వ్యాఖ్యలు మేము చేయము. ఎవరి అభిప్రాయాలు వాళ్ళయ్యే, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నా ఇష్టం నాది, వాళ్ళ ఇష్టం వాళ్ళది. నేను నమ్మాలనుకుంటే నమ్ముతాను, లేదంటే లేదు. నాకు నచ్చితే గుడికి వెళ్తాను, లేకపోతే లేదు. అది ఎవరిష్టం వాళ్ళది. అలాగని చెప్పేసి నేను హిందువు అని చెప్పేసి నేను పరమతాన్ని నేను దూషించకూడదు, చాలా తప్పది. ఆ మతాన్ని కానీ, ఆ మతాన్ని నమ్మే వ్యక్తుల్లో కానీ కించపరచకూడదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారండి? డైరెక్ట్గా ఓపెన్గా వాళ్ళ మతం చెప్పుకోలేరు, వాళ్ళ పేరు చెప్పుకోలేరు, సొంత పేరు చెప్పుకోలేరు. పైకి మాత్రం నాస్తికులు అంటారు, సెక్యులరిజం అంటారు. సెక్యులరిజం అని చెప్పేసి అనడం, నాస్తికులు అని చెప్పేసి అనడం, ఆ ముసుగులో హిందువుల్ని దూషించడం.
వీళ్ళ దృష్టిలో నాస్తికుడు లేదంటే సెక్యులరిజం అంటే ఏంటంటే హిందువుల్ని దూషించడం, అంతకుమించి ఏమీ కనబడట్లేదు నాకు. హిందువుల మీద, హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన, లేదంటే హిందూ మతానికి సపోర్ట్గా ఉన్న హిందూ వాదుల పైన వాడు కొన్ని వందల వీడియోలు చేసాడు వాడి ఛానల్లో. కానీ ఇప్పుడు కూడా పరమతాల గురించి, మళ్ళీ వేరే మతాల గురించి ఒక్క వీడియో కూడా ఉండదండి. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు వాడు నాస్తికుడు, దేవుళ్ళ పైన నమ్మకం లేదు, పైగా సెక్యులర్ అంటారు. అలాంటప్పుడు అన్ని మతాలను సమానంగా చూడాలి, నువ్వు అందరినీ సమానంగా చూడాలి, అందరినీ సమానంగా విమర్శించాలి. ఎందుకండి హిందువులే టార్గెట్ మీకు? చూపించండి. వాడి ఛానల్లో హిందువుల్ని విమర్శించినట్టుగా, హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని విమర్శించినట్టుగా పరమతాలని, అది క్రిస్టియన్స్నైనా లేదంటే ముస్లిమ్స్నైనా క్రైస్తవ మతాన్నైనా ఇంకొక మతాన్నైనా విమర్శించినట్టు ఒక్క వీడియో చూపించండి. ఉండవు. ఎందుకు? అతను కూడా ఒక క్రిస్టియన్. నేను దాన్ని కూడా తప్పట్లేదుగా. ఇప్పుడు అతని పేరు జోసెఫ్ అండి. మనం డైరెక్ట్గా పేరు జోసెఫ్ అని చెప్పుకుంటే మెజారిటీ అందరికీ అర్థమైపోద్ది, ఓహో మనోడు క్రిస్టియన్ రా అని చెప్పేసి. అలా తెలియకూడదని చెప్పేసి ఏమని పెట్టుకుంటారంటే పైకి పేర్లు రావణ్. అంటే ఏంటి? హిందూ మతానికి వ్యతిరేకంగా. రావణ్ అంటే రావణాసురుడు అనే వ్యక్తిని మన దేశంలో ఎలా చూస్తామో మన అందరికీ తెలిసింది. ముఖ్యంగా హిందువులు ఎలా ఆలోచిస్తారో, హిందువులు ఎలా ఉంటారో అందరికీ తెలిసింది. మనం అందరం చదువుకున్నాం, మనం రామాయణం చదువుకున్నాం, మహాభారతం చదువుకున్నాం, అన్నీ మనం చదువుకున్నాం, మాకు తెలిసింది. ఎందుకు పెట్టుకోవాలంటే రావణాన్ని పెట్టుకోవడానికి ఉద్దేశం ఏంటి? దాని వెనుకున్న ఆలోచన విధానాలు ఏంటి? ఏం చెప్పాలనుకున్నారు? అంటే మీరు మాకు వ్యతిరేకంగా మీరు వీడియోలు చేయొచ్చు, మమ్మల్ని తిట్టొచ్చు, పైకేమో సెక్యులరిజం అని చెప్పేసి ముసుగేసుకోవచ్చు, ఇక్కడ సొంత మతాన్ని, సొంత పేర్లని దాచిపెట్టుకోవచ్చు, ఒక రకంగా మా పైన కావాలని చెప్పేసి కుట్ర పని దాడి చేస్తూ ఉంటే మేము మాట్లాడకూడదు, కేసులు పెట్టకూడదు. పెడతారండి, ఎందుకు పెట్టరు? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, ప్రతిసారి చూసి ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారిని అంత వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన నోటంటూ వచ్చిందో ఆ రోజు కానించి ఈ కుహానా మేధావులు ఎవడైతే ప్రశ్న రావణ్ గారు కావచ్చు, లేదంటే ఇంకొంతమంది గంజాయి మొగ కావచ్చు, లేదంటే ఆ పనికి మానుడికి ఇంకొకడు ఉన్నాడు మేధావు ముసుగులు ఆడి కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేశారండి? ఎందుకు టార్గెట్ చేశారు? సెక్యులరిజం ముసుగులో వీళ్ళందరూ ఎందుకు టార్గెట్ చేశారని అడుగుతున్నారు. కారణం ఏంటి? మేము ఏ రోజు ఎవరిని టార్గెట్ చేయలేదే. ఎందుకు టార్గెట్ చేశారండి? మీరు మాత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టేయచ్చు. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? ఓపెన్గానే మాట్లాడుతున్నాం మేము. అందరికీ ఒక్కొక్క ఇది ఉంటుందండి. ఇప్పుడు నా ఇష్టం నాది, మీ ఇష్టం మీది. మీరు ఎవరిని నమ్ముతారు, ఎవరిని పూజిస్తారు అనేది మీ ఇష్టం. అది నేను కించపరచకూడదు, నేను మిమ్మల్ని అవమానించకూడదు. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు క్రైస్తవులు అని చెప్పేసి నా ఇష్టానుసారంగా నేను మాట్లాడకూడదు అని తప్పది. అది మీ నమ్మకం, మీ నమ్మకాన్ని నేను గౌరవించాలి. గౌరవించకపోయినా పర్వాలేదు కానీ కించపరచకూడదు. మీరు నమ్ముతున్నారనో లేదంటే మిమ్మల్ని ఉద్దేశించో మిమ్మల్ని వ్యక్తిగతంగా కించపడటమో చేయడం తప్పది. అలాంటిది మరి కొంతమంది చేయట్లేదంటే చేస్తున్నారు. అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు. కొంతమంది పాస్టర్లో ఉన్నారు, కొంతమంది హిందూవాదులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో తిప్పుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా రాజకీయంగా ముడెట్టాలనే ప్రయత్నాలు చేయలేదు ఇప్పటి వరకు కూడా. మరి వీడేం చేసాడండి? దళిత క్రైస్తవుల సమర సంకారం అని చెప్పేసి సభ పెట్టుకొని ఆ సభలో ఏదో రకంగా ఏదో పలానా వ్యక్తుల వెనకతల ప్రభుత్వం ఉందని చెప్పేసి అని ఒక మతస్థులను ఉద్దేశించి, అంటే ఓపెన్గానే చెప్పిన క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తుల వెనకతల ప్రభుత్వం ఉంది అని చెప్పే ప్రయత్నం చేశాడు. మరి దాన్ని ఏమనాలి? దాన్ని తప్పనాలా ఒప్పనాలా? ఎప్పుడైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే ఈ యూట్యూబ్లోనో లేదంటే సోషల్ మీడియాలోనో ఈ మతపరమైన విమర్శలు చేసుకునే వ్యక్తులను ఉద్దేశించి ఎవరికైనా సరే, ఎవరినైనా సరే, ఏ పార్టీలకైనా సరే ఆపాదించారా? వాడి పైన అంటే రాధా మనోహర్ దాస్ పైన ఏదో ఒక కేసు పెట్టారట. ఆ కేసుని 24 గంటల్లో ప్రభుత్వం కొట్టేసింది, క్వాష్ చేయారని మాట్లాడతారు. ప్రభుత్వాలు 24 గంటలు కొట్టేస్తారు కేసులు. మీరు అడ్వకేట్ కదా, మీరు చెప్పండి.
24 గంటలు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదైతే 24 గంటల్లో కేసు కొట్టేస్తారా? అవుద్ది అలాగా? 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదైన 24 గంటల్లో కేసు కొట్టేశారని చెప్పేసి అని మాట్లాడాడు. ఇంటెన్షన్ ఏంటి అని అడుగుతున్నాం. కారణం ఏంటి? రాష్ట్రంలో ఏదో రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం అందరూ కలిసి చక్కగా విధ్వంసం సృష్టిద్దామని చెప్పేసి అనుకున్నారు. వర్కౌట్ అవ్వలేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారండి. మీరు మాట్లాడే మాటలు, మేము మాట్లాడే మాటలు అందరూ చూస్తున్నారు. తెలియదు ఆ మాత్రం పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మీరు. ఇక్కడికి వచ్చి అభాగ్యుడండి, శుద్ధపూసండి, వాడి వెనకాతలుండి వాడిని రెచ్చగొట్టి వాడి చేత మాట్లాడిపించి వాళ్ళు జైలుకోలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు సానుభూతి మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి మాకు అంతకుమించి ఏం కనబడట్లా. నిన్న మొన్న సాక్షిలో మరి రాత్రి కూడా డిబేట్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏదో ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అభిమానినో, లేదంటే బాలకృష్ణ గారికి అభిమాననో, లేదంటే ఆయన కమ్మానో, లేదంటే ఇంకోటనో మళ్ళీ రుద్దేశ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు సాక్షి ఛానల్లో చూపించి ఇతను బాలకృష్ణ అభిమాని అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా బాలకృష్ణ అభిమానే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా బాలకృష్ణ గారికి అభిమానే. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఉండొచ్చు అభిమానులు. ఇప్పుడు సినిమా పరంగా చాలా మంది అభిమానులు ఉంటారు, వండుకుంటూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరా బాలకృష్ణ గారికి అభిమానులు? ఎందుకు ఉండరండి? అన్ని పార్టీల్లోనూ ఉంటారు. వండుకుంటూ ఎట్టపోతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళలో ఉండరా? బాలకృష్ణ గారిని అభిమానించే వ్యక్తులు ఉండరా? లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉండరా? ఉంటారు. అభిమానులు బోలు మంది ఉంటారు, లేకుండా ఉండరా? లేదండి అభిమాని అంటే ఇంక ఎన్ని డ్రామాలు ఆడినా మీరు ఊరికే మీకు ఏం చెప్పాలంటే మీ ఏడుపు తప్ప అంతకుమించి ఏం లేదు. అనవసరంగా వెనకేసి రావద్దు. అది మీకు మీ పార్టీకి మంచిది కాదు. ఇప్పటికే ప్రజల్లోకి క్లియర్గా ఒకటి అర్థమైంది. ఒక వార్త అంటే మీరు చేసే ప్రచారాలు ప్రజలకు క్లియర్గా అర్థమైంది. వీళ్ళు పక్కా హిందూ వ్యతిరేకులు. హిందువుల్ని ఎవరైతే పచ్చి బూతులు తిడతా ఉంటారో వాళ్ళందరికీ మద్దతుగా నిలబడతారని చెప్పేసి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మీరు ఇప్పుడు ఎన్ని డ్రామాలు ఆడినా సరే వర్కౌట్ అవ్వరు. మీరు ఈ అంశంలో సైలెంట్గా ఉండడమే మీకు బెటర్. మీరు ఎంటర్ అయ్యారంటే అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి వెనకాతలు నడిపిస్తున్నాడని చెప్పేసి అని మాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయమాక. వాడిని అమాయకుడనో, శుద్ధపోసనో, ఇంకొకటనో మీరు చెప్పే ప్రయత్నాలు చేయమాకండి. రేపు అన్న రోజున మిమ్మల్ని అయినా సరే అవే వ్యాఖ్యలు చెప్తే ఎవరైనా సరే ఖండించాల్సిందే. అలాంటి వ్యక్తులు ఏమంటారో వాళ్ళ సొంత ఎదుగుదలకి మాత్రమే పనిచేస్తారండి. వాళ్ళు మీకోసమో, సమాజం కోసమో, లేదంటే ఇంకో దానికోసమో పనిచేస్తారు అనుకోవడం మీ భ్రమ. వాళ్ళకి ఏంటంటే అదొక పిచ్చి ఉంటుంది అన్నమాట.